కొంతమంది డ్యూ డేట్స్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. రాంగ్గా అంటే ఎట్లా అంటే ఇక్కడ జిఎస్టీఆర్ 3B March 21 ఉంది. ఇక్కడ టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 5 crores ఆప్టెడ్ టు ఫైల్ మంత్లీ రిటర్న్ అని ఉంది కదా. వీళ్ళు కొంతమంది ఏమంటే టర్న్ ఓవర్ బిలో 5 crores ఉంది ఆప్టెడ్ 5 మంత్లీ రిటర్న్ మాకు 24 అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏమన్నాయంటే టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 5 crores ఎక్సీడ్ ఉన్న వాళ్ళది అండ్ మంత్లీ రిటర్న్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి జిఎస్టీఆర్ 3B డేట్ వచ్చేసి 20 April 24 కాదు. కావాలంటే ఈ కేసులో చూడండి. ఈ కేసులో ఏం జరిగిందంటే ఇతను మంత్లీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ బిలో 5 crores ఉంది. ఇతను మంత్లీగా సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్టింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మంత్లీ. ఇతను డ్యూ డేట్స్ జిఎస్టీఆర్ 3B డ్యూ డేట్స్ 22, 23, 24. బట్ ఈయన ఏం చేసినా అంటే ఫైలింగ్ వచ్చేసి 24/3 అంటే 4 days తర్వాత ఫైల్ చేసినారు. ఇతనికి ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీ 100 rupees 100 rupees అండ్ ఆప్టెడ్ ఫర్ క్వార్టర్లీ ఫైలింగ్ హ్యాస్ పర్ QRMP స్కీమ్ కింద ఎవరైతే ఆప్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన జిఎస్టీఆర్ 1 జనవరి టు మార్చికి సంబంధించి డ్యూ డేట్స్ వచ్చి April 13th మీన్స్ టుమారో ఇది ద లాస్ట్ డేట్ ఫర్ దట్. అండ్ ఎవరైతే జిఎస్టీఆర్ 6 ఫైల్ చేస్తున్నారో మార్చికి సంబంధించినది వాళ్ళకి April 13th వాళ్ళ డ్యూ డేట్. ఈ జిఎస్టీఆర్ 6 ఎవరు చేస్తారంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చేస్తుంటారు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరైతే పర్సన్ ఇన్పుట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారో ఆ పర్సన్కి సంబంధించిన జిఎస్టీఆర్ 6 లాస్ట్ డేట్ వచ్చేసి April 13th అంటే టుమారో ఇదా లాస్ట్ డేట్. మెయిన్గా జిఎస్టీలో వచ్చిన చేంజెస్ ఫస్ట్ టైం లిమిట్ 3 days నుంచి 7 daysకి చేసిన మీన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంతకుముందు 3 days లోపల సర్టిఫికేట్ వస్తుండే. ఇప్పుడు 7 days వరకు ఉంటుంది. ఒకవేళ ఆధార్ అథెంటికేషన్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలనుకుంటే వాళ్ళకి 30 days టైం వాళ్ళ రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేయడానికి కోసం. అండ్ ట్యాక్స్ పే ఎలిజిబుల్ క్లైమ్ ఆఫ్ ఐటీసీ షిల్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు 105 ఆఫ్ క్రెడిట్ రిఫ్లెక్టెడ్ ఇన్ జిఎస్టీఆర్ 2B. దీనికి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా క్లియర్గా. అంటే మనం 105 అంటే ఎలిజిబుల్ ఐటీసీ ఎక్కువ క్లెయిమ్ చేయకూడదు అనేది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏమంటే నవ్ ఆఫ్ ద ఆఫీసర్స్ కెన్ ప్రొసీడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ వేర్ ట్యాక్స్ పేయర్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్సీడింగ్ దట్ పర్మిషబుల్ 106 సెక్షన్ 16 ఆర్ లయబిలిటీ జిఎస్టీఆర్ 3Bలో సెక్షన్ 16 ప్రకారం ఐటీసీ క్లెయిమ్ చేయకుండా ఆర్ జిఎస్టీ 3Bలో ఎక్కువ చూపించి అండ్ డిక్లేర్డ్ ఇన్ జిఎస్టీఆర్ 1లో తక్కువ చూపించినామనుకోండి ఐటీసీకి సంబంధించి లయబిలిటీ డిక్లేర్డ్ ఇన్ జిఎస్టీఆర్ 3B ఈజ్ లెస్ దెన్ ది డిక్లేర్డ్ ఇన్ జిఎస్టీఆర్ 1 అప్పుడు కూడా మన జిఎస్టీ నెంబర్ని క్యాన్సిల్ చేసే రైట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఉంది. అండ్ ఈ 105 నేను చెప్తాను ఇప్పుడు మళ్ళీ. నెక్స్ట్ అప్డేట్ ఏమంటే వేర్ ట్యాక్స్ పేయర్ ఫెయిల్స్ టు ఫైల్ జిఎస్టీఆర్ 3B 2 subsequent మంత్స్లో జిఎస్టీఆర్ 2B ఫైల్ చేయకుంటే వాళ్ళకి జిఎస్టీఆర్ 1ని బ్లాక్ చేస్తారు. అండ్ క్వార్టర్లీ వాళ్ళకు సేమ్ అట్లనే జిఎస్టీఆర్ 1 సబ్సిక్వెంట్ క్వార్టర్స్ ఫైల్ చేయకుంటే జిఎస్టీఆర్ 1ని బ్లాక్ చేస్తారు. అండ్ నో ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ గివెన్ టు ట్యాక్స్ పేయర్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ జిఎస్టీ నెంబర్. ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్కి ఒక రీజన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయడానికి అప్పుడు ఆ పర్సన్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఆ ట్యాక్స్ పేయర్కి ఆపర్చునిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈవే బిల్ వచ్చేసి 100 kilometers ఉండే ఇంతకుముందు పర్ 1 dayకి. అండ్ ఇప్పుడు వచ్చేసి 200 kilometers వరకు ఉంది. ఈవే బిల్ వ్యాలిడిటీ ఫర్ ఈవే బిల్ చేంజ్ ఫ్రమ్ 100 kilometers పర్ డే టు 200 kilometersని చేంజ్ చేసిన మీన్స్ మనం ఇప్పుడు ఒక వన్ డేలో 200 kilometers వరకు ఈవే బిల్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ 1 dayలో 200 kilometers వెళ్ళలేకపోతే 150 kilometers వెళ్ళాము, ఇంకా 50 kilometers వెళ్ళకుంటే ఆ ఈవే బిల్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. మనం ఆ 50 kilometers సంబంధించి ఎక్స్టెండ్ ఈవే బిల్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇంకో ఈవే బిల్ని రైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్టెండ్ ఈవే బిల్ ఎలా చేయాలంటే ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈవే బిల్లో లాగిన్ అని ఇక్కడ క్లిక్ చేయండి. లాగిన్ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవే బిల్ ఆప్షన్స్లో ఈ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ ఈవే బిల్ నెంబర్ ఏ ఈవే బిల్ని మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేసి గో అని క్లిక్ చేయండి. గో అని క్లిక్ చేస్తానే మీకు లాస్ట్లో ఒకటి వస్తుంది డూ యూ వాంట్ టు గెట్ ఎక్స్టెన్షన్ అని అడుగుతుంది. ఆ ఎస్ అని క్లిక్ చేసి మనం అప్రాక్సిమేట్లీ ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, ఎంత డిస్టెన్స్ వెళ్ళాల్సినవి ఉంది ఆ డిస్టెన్స్ని ఎంటర్ చేసి మళ్ళీ జిఎస్టీ నెంబర్ని ఈ ఈవే బిల్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన వ్యాలిడిటీని. అండ్ అక్కడ వచ్చేసి మనం ఇన్వాయిస్ డీటెయిల్స్ను అండ్ జిఎస్టీ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ అండ్ రిసీవర్ డేట్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని ఏమీ చేంజ్ చేయడానికి రాదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే సమ్ డిస్టెన్స్ వరకు వెళ్ళి తర్వాత అక్కడ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ చేసి మళ్ళీ కొంతమందిని యాడ్ చేయాలని అనుకుంటారు. అట్లా యాడ్ చేసుకోవడానికి రాదు. సో దట్ మనం ఇన్వాయిస్ డీటెయిల్స్ అండ్ జిఎస్టీ నెంబర్ సప్లయర్ అండ్ రిసీవర్ డీటెయిల్స్ని ఎడిట్ చేయడానికి రాదు.
ఎలిజిబుల్ ఐటీసీ అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ ఐటీసీ అవైలబుల్ ఇన్ పర్చేజ్ రిజిస్టర్. మనం పర్చేజ్ చేసినది ఒక 1 lakh పర్చేజ్ చేసినాం అనుకోండి, అండ్ పర్చేజ్ చేస్తే ఎలిజిబుల్ ఐటీసీ అవైలబుల్ ఇన్ జిఎస్టీఆర్ 2Bలో మనకి ఎలిజిబుల్ ఐటీసీ మనకు వచ్చేది, అండ్ అవైలబుల్ ఇన్ జిఎస్టీఆర్ 2Bలో వచ్చేసి 70,000 ఉంది. అప్పుడు మనం ఎంత క్లెయిమ్ చేయాలంటే ఐటీసీ దట్ కెన్ బి క్లెయిమ్డ్ హ్యాజ్ ప్రొవిజనల్ క్రెడిట్ కింద ఇంతకుముందు ఓల్డ్లో మనకి ఇన్వాయిసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి 30,000 క్లెయిమ్ చేస్తుంటే 30,000 మీన్స్ అది ప్రొవిజనల్ క్రెడిట్. 30,000 70,000కి 2Bలో వచ్చేసినవి 30,000 ఇంకా రాలే, బట్ అది క్లెయిమ్ చేయడానికి ప్రొవిజనల్గా క్లెయిమ్ చేసి వస్తుంటే ముందరనే క్లెయిమ్ చేస్తే ప్రొవిజనల్ అంటాం. అండ్ న్యూగా వచ్చిన సెక్షన్స్ ప్రకారం ఏం చేయాలంటే ఓన్లీ 5% క్లెయిమ్ చేయాలి. అంటే జిఎస్టీఆర్ 2Bలో 70,000 ఉంది కదా, 70,000 ఇంటూ 5% క్లెయిమ్ చేయాలి. మీన్స్ టోటల్ ఐటీసీ మనం ఎంత క్లెయిమ్ చేయొచ్చు అంటే ఇంతకుముందు ఓల్డ్ మెథడ్లో మొత్తం 1 lakh క్లెయిమ్ చేస్తుంటుంది. మీన్స్ 70,000 జిఎస్టీఆర్ 2Bలో ఉన్నది, 30,000 ప్రొవిజనల్గా క్లెయిమ్ చేస్తుంటుంది. ఇప్పుడు 70,000 జిఎస్టీఆర్ 2Bలో ఉన్నది, 3,500 ప్రొవిజనల్గా క్లెయిమ్ చేస్తున్నాం. మీన్స్ 70,500 ఒకటే మనం క్లెయిమ్ చేయాల్సినది. అండ్ ఐటీసీ నాట్ అవైలబుల్ ఇన్ జిఎస్టీఆర్ 3B ఆఫ్ January 2021 క్లెయిమ్ చేయండి అంటే ఏమంటే ఓల్డ్ మెథడ్లో మొత్తం క్లెయిమ్ చేసినాం కాబట్టి నీల్ అండ్ న్యూలో 26,500 అట్లనే క్లెయిమ్ చేయకుండా ఉంటుంది. ఏది నాట్ అలౌడ్ 26,500 అనేది మనకి జిఎస్టీఆర్ 3Bలో క్లెయిమ్ చేయడానికి అలో లేదు.